నేను ఒక శాంత స్వరూపమైన ఆత్మని. నేను ఒక శాంత స్వరూపమైన ఆత్మనైనాను. నేను ఒక శాంత స్వరూపమైన ఆత్మని. అనుభవం చేయండి. రెండు కళ్ళు మధ్యంలో కంప్లీట్ షైనింగ్ స్టార్. కంప్లీట్ షైనింగ్ స్టార్ని చూడండి, అనుభవం చేయండి. నేను ఒక ఆత్మని. రెండు కళ్ళు మధ్యంలో కంప్లీట్ షైనింగ్ వెలుగుతున్న జ్యోతి 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 స్వరూపను. నిరాకార జ్యోతి నానాత్మ. నేను నిరాకార జ్యోతి. నిరాకార జ్యోతి జ్యోతి దీపలాగా వెలుగుతుంది. జ్యోతి జ్యోతి జ్యోతి. నేను ఆత్మని. శరీరంని నడిపిస్తున్న ఒక శక్తిని. చెవి నుండి వింటున్నాను, కళ్ళు నుండి చూస్తున్నాను, నోటి నుండి మాట్లాడుతున్నాను, కాళ్ళ నుండి నడుస్తున్నాను, చేయి నుండి చేస్తున్నాను. అంటే ఈ శరీరం నుండి నేను ఆత్మ రాజునాగా పని చేపిస్తున్నాను. మన బుద్ధి సంస్కారం వీళ్ళందరూ మంత్రులు, మంత్రి ప్రజలు నా ఆస్థానంలో. ఇలా అనుభవం చేయాలా? నేను ఒక జ్యోతి స్వరూపం. నేను ఒక చైతన్య శక్తి. రెండు కళ్ళు మధ్యంలో ఉన్నాను. షైనింగ్ స్టార్ ఆన్ ద ఫోర్హెడ్. అనుభవం చేస్తున్నాను. ప్రకాశిస్తున్న జ్యోతి. నేను ఒక ప్రకాశమైన జ్యోతి. నేను ఒక ప్రకాశమైన జ్యోతి. కంప్లీట్ షైనింగ్ స్టార్. రెండు కళ్ళు మధ్యంలో పవర్ఫుల్ ఒక శక్తి. నేను ఆత్మని. నేను ఆత్మని. నేను ఆత్మను. నేను ఆత్మను. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒకసారి బ్రీత్ ఇన్ తీసుకోండి, డీప్ బ్రెత్. బ్రీత్ అవుట్. నేను ఆత్మని. నేను ప్రకాశిస్తున్న జ్యోతి స్వరూపమైన ఆత్మని. చెప్పండి మీరు కూడా. శాంతి శాంతి శాంతి. చేయండి. శాంతి స్వరూపం. నా ఒరిజినల్ సంస్కారాన్ని శాంతి. నా ఆత్మ స్వధర్మమే శాంతి. చూసాము. నేను ఎవరో అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? నేను ఒక ఆత్మని. ఆత్మ లోపల ఎన్ని శక్తులు ఉన్నాయి? 3 శక్తులు. సూక్ష్మ ఏమేమి శక్తులు? మన్, బుద్ధి, సంస్కారాలు. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇది తెలుసుకోవాలా. దాని తర్వాత ఇదేమి చెప్పండి ఒకసారి. ఎన్ని లోకాలు ఉన్నాయి? 3. ఇది ఏ లోకం? సాకార లోకం. ఇది
బ్రహ్మలోకం. గ్యాస్. సో మనం ఇక్కడ ఉన్నాము. ఓకే, ఇక్కడ మధ్యంలో కూడా ఒక లోకం ఉంది, అదే సూక్ష్మలోకం. పైన వెళ్తే పరమధామం, అక్కడ మన ఇల్లు ఉంది, నా ఆత్మ ఇల్లు అక్కడ ఉంది. అక్కడ నుండి ఇక్కడ కింద వచ్చి పాత్రం అభినయిస్తున్నాను. ఇదేమి పరమాత్మన వాళ్ళ గుణాలు, వాళ్ళ శక్తులు, వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాము. వాళ్ళు ఏమేమి ఉన్నారు, ఏం పవర్ ఉంది వాళ్ళ దగ్గర అనేది. తర్వాత అన్ని ధర్మాలు చెప్పేది ఒకటే, గాడ్ ఈజ్ వన్ అని. కరెక్ట్ కదా? అన్ని ధర్మాలు చెప్పేది ఒకటే, గాడ్ ఈజ్ వన్. గుర్తుపెట్టుకోండి. చూడండి, అన్ని ధర్మ వాళ్ళు ఉన్నారు. సిక్ ఉన్నారు, క్రైస్ట్ ఉన్నారు, హిందూ ఉన్నారు, తర్వాత ముస్లిమ్స్ ఉన్నారు, బౌద్ధిజం ఉన్నారు. అందరూ చెప్పేది ఒకటే, గాడ్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ బిందు స్వరూపం అని చెప్తారు. అంటే జ్యోతిర్బిందు స్వరూపం, నిరాకారుడు, వాళ్ళకి శరీరం లేదు, జన్మ మరణ రహిత, అశరీరి అభోక్త. అంటే శరీరం లేదు ఆయనకి. ఆయన నిరాకార జ్యోతి అయినారు. తర్వాత దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అందరూ వీళ్ళని శివ అనుకుంటున్నారు. కరెక్టా? వీళ్ళు ఎవరు? వీళ్ళు శివ అయితే వీళ్ళు ఎందుకు తపస్సు చేస్తున్నారు? చూడండి, తపస్సు చేస్తున్నారు. వీళ్ళు శివ అయితే వీళ్ళు మహాదేవ అంటారు, శివ అంటారు, వీళ్ళకే పరమేశ్వర్ అంటారు. కరెక్టా? వీళ్ళే శివ అయిపోయి ఉంటే శివ జనన మరణంలో రారు కదా. జనన మరణం రారు. శివ అంటే కళ్యాణకారి. సో వీళ్ళకి శరీరం ఉందే, వాళ్ళు అశరీరి. వాళ్ళు శివ అంటే పరమాత్ముడు, అశరీరి, నిరాకార స్వరూపుడు. కరెక్ట్ కదా? వాళ్ళకి శరీరం లేదు. వీళ్ళకి శివ అని ఎలా చెప్పగలం మనము? వీళ్ళు చూస్తే తపస్సు చేస్తున్నారు. వాళ్ళే శివ అయిపోయి ఉంటే ఇంకా తపస్సు ఎవరితో కనెక్ట్ చేసుకుంటున్నారు? పరమాత్మ. అది పరమాత్మ. వీళ్ళకి పరమాత్మ అని చెప్తే వీళ్ళు ఎవరిని కలుపు చేస్తున్నారు అంటే, జనాలు ఇలా వీళ్ళనే శివ అని ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదనమాట. ఎవరికి? జనాలకి నాలెడ్జ్ లేదు. అందుకే వీళ్ళే శివ వీళ్ళే పరమేశ్వరుడు అనుకుంటున్నారు. కానీ వీళ్ళు శంకర తపస్వి, తపస్సు చేస్తున్నారు. చూడండి, అంటే వీళ్ళకిన పైన ఒకరు ఉన్నారు కాబట్టి తపస్సు చేస్తున్నారు. కరెక్ట్ కదా? వీళ్ళు ఎవరినో గుర్తు చేసుకుంటున్నారు, అంటే రిమెంబర్ చేస్తున్నారు, అంటే ఈజ్ ట్రయింగ్ టు కనెక్ట్ విత్ సమ్మన్. ఆ సమ్మన్ ఎవరు? ఆయనే నిరాకార శివ పరమాత్మని వాళ్ళతో కనెక్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు తపస్సు చేస్తున్నారంటే ఎవరో పైన ఉన్నారో వాళ్ళని గుర్తు చేసుకుంటున్నారు అన్నమాట. కరెక్ట్ కదా? అగ్రి కదా? ఎందుకంటే తపస్సు వీళ్ళే భగవంతుడు అయిపోయి ఉంటే ఎందుకు తపస్సు చేయాలి మనం? కరెక్ట్ కదా? భగవంతుడు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే, భగవంతుడు నిరాకారుడు, అశరీరి, వాళ్ళకి శరీరం లేదు, జనన మరణంలో రారు. ఆయన వీనికి శరీరం ఉంది, తర్వాత పిల్లలు ఉన్నారు. వీళ్ళకి చూపిస్తారు కదా, గణేశని చూపిస్తారు కదా. అందుకే వీళ్ళు పరమాత్ముడు కాదు, వీళ్ళు శంకర, తపస్వి శంకర. అంతే. అంటే సూక్ష్మవతనవాసి శంకర అంటారు దీన్ని. వీళ్ళకైనా పైన ఉన్నవాడు వాళ్ళే పరమాత్ముడు. అంటే వాళ్ళు నిరాకార జ్యోతి. ఇక్కడ పరమాత్మ ఎవరంటే నిరాకార జ్యోతి, పరమ జ్యోతి. శివ బాబా ఎలా ఉన్నారు? శివ ఎలా ఉన్నారు? నిరాకార స్వరూపుడు, అంటే కంప్లీట్ బిందు స్వరూపులాగా ఉన్నారు, జ్యోతి స్వరూపులా ఉన్నారు. ఓకే, ఈ ఈశ్వరలింగని చూపించారు. ఈయనకి కూడా, ఈశ్వరునికి కూడా శివ పరమాత్మ పరమేశ్వర అంటారు, దీనికి కూడా పరమాత్మ అంటారు, ఇద్దరికి చెప్తారు. కరెక్ట్ కదా? ఇక్కడ రాసొచ్చు, పరంపిత పరమధామ నివాసి కళ్యాణకారి నిరాకార పరమాత్మ. వీళ్ళు ఎలా ఉంటారు? ఇక్కడ చూడండి, 3 బొట్లు వేశారు. ఇక్కడ విభూతులు వేసి దాని తర్వాత ఒక పాయింట్ వేశారు. చూడండి, పాయింట్ వేయకపోతే అది ఈశ్వరలింగలాగా కనిపించదు.
సో పాయింట్ ఎందుకు వేశారంటే త్రిమూర్తి, బొట్టులు పెట్టారు. అంటే త్రిమూర్తి అంటే త్రిమూర్తిని రచించేవాడు. త్రిమూర్తి చూడండి, నిన్న చూసాం కదా మనం. త్రిమూర్తిని రచించేవాడు, రచయిత అయిన ఎవరు? శివ బాబా, శివ పరమాత్మ. ఈ చిత్రంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వాళ్ళని రచించే వాళ్ళు ఒకరున్నారు. ఆయనే పరమాత్మ, నిరాకార జ్యోతి. ఆ నిరాకార జ్యోతి పరమధామ నివాసి అయినారు, అంటే బిందు స్వరూపంలో ఉన్నారు, కళ్యాణకారి అయినారు అనేలాగా ఇక్కడ రాశారనమాట. ఓకేనా. ఇప్పుడు ఈయన సూక్ష్మవతన నివాసి అంటారు. ఈయనకి శరీరం ఉంది, వీళ్ళు ఎవరినో తపస్సు చేస్తున్నారు, ఎవరితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారంటే వీనికి పెద్ద వాళ్ళు ఎవరు ఉన్నారు, ఆయనే నిరాకార జ్యోతి శివ బాబా, శివ పరమాత్మ. ఈశ్వరలింగు తర్వాత ఈ పరమేశ్వరుని ఎవరిని చూపిస్తారు? వాళ్ళు పరమేశ్వరం కాదు, వాళ్ళు ఒక్క సూక్ష్మవతనవాసి దేవత అంతే. వీళ్ళు సూక్ష్మవతనవాసి దేవత. ఎందుకంటే శరీరం ఉంది, పిల్లలు ఉన్నారు, పత్ని ఉన్నారు కదా, భార్య ఉంది కదా వాళ్ళకి, పార్వతి. కరెక్ట్ కదా, చూపిస్తారు కదా. వీళ్ళని సూక్ష్మలోక నివాసి, వినాశకారి, ఆకారి దేవత అంటారు. అంటే ఆకారి అంటే సూక్ష్మవతన, అక్కడ చూపించారు చూడండి. అక్కడ సూక్ష్మవతనంలో ఉండే ఒక దేవత స్వరూపం అంటే. ఓకే, వీళ్ళు తపస్సు చేస్తున్నారంటే వీళ్ళు ఎవరినో తపస్సు చేసుకుంటున్నారు, వాళ్ళే శివ పరమాత్ముడు. వాళ్ళని అంటే వీళ్ళకిన పెద్దవాళ్ళు వాళ్ళు. అందుకే డిఫరెన్సియేషన్ ఆఫ్ శివలింగు తర్వాత ఈ మన మహేశ్వరుడు చూపిస్తారు, పరమేశ్వరుడు అంటారు కదా, అది కాదు అనేది ఇక్కడ స్పష్టీకరణంగా ఉంది. చూడండి, శివరాత్రి అంటే ఏమి? ఇక్కడ చూడండి, నిరాకార జ్యోతి. ఇక్కడ చూడండి, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార, ఆలస్యం, ఇవన్నీ వికారాలు. అంటే శివరాత్రి అంటే శివరాత్రి. రాత్రిని ఎందుకు శివ ముంజాని, శివ మార్నింగ్ అని ఎందుకు చెప్పలేదు? కరెక్ట్ కదా. శివ ఉదయం ఎందుకు చెప్పలేదు? శివరాత్రి అని చెప్తారు ఎందుకు? రాత్రి ఎప్పుడవుతుందో అప్పుడు వస్తారంట ఆయన పరమాత్ముడు. రాత్రి అంటే ఏమి ఇక్కడ మీనింగు? రాత్రి అంటే ఆత్మ లోపల ఎప్పుడు వికారాలు వస్తాయి. 63 జన్మ నుండి శరీరం తీసుకొని ఆత్మ లోపల ఇవన్నీ వచ్చేసాయి అన్నమాట. ఆత్మలో పవర్ లేదు, బుద్ధి శక్తి లేదు. ఆత్మలో శక్తి ఎక్కడ నుండి వస్తుంది? ఇప్పుడు అన్నీ రోజు అంటే కంప్లీట్ జన్మాలు తీసుకొని కంప్లీట్ ఈ పతిత ప్రపంచంలో ఏమైందంటే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార, ఆలస్యం, ఇవన్నీ వికారాలు మా శరీరం లోపల అంటే ఆత్మ ఈ అన్ని వికారాలు చేసి ఆత్మ లోపల ఉండే పవరు, శక్తులు అన్నీ జీరో అయిపోయినాయి అన్నమాట. జీరో అంటే ఆ ఆత్మలో ఒరిజినల్ పవర్ ఉన్నాయి, కానీ దాని మీద కాదు, ఏమంటారు దాని మీద రస్ట్ పడింది అన్నమాట. అర్థమైంది? వజ్రం ఉంది, వజ్రం మీద మట్టి పడింది అన్నమాట. ఆ మట్టి అంటే ఇవే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార, ఇవన్నీ పంచవికారాలు శరీరంలో అంటే ఆత్మలో ఉంది. కాబట్టి ఎప్పుడు ఆ వికారాలు పడి మనము అక్కడ ఇక్కడ ఎక్కడో శాంతి కోసం మనము పరిగెడుతున్నాం. ఎందుకు అంటే ఆత్మ లోపల తాకత్ లేదు, శక్తి లేదు. ఆత్మ లోపల శక్తి లేదు, ఆ శక్తి లేదు, అందుకే శాంతి లేదు. శాంతిని మనము వెతుకుతున్నాం అన్నమాట. శాంతి కావాలా, నెమ్మది కావాలా లైఫ్లో అంటాం కదా. ఎవరినైనా మీరు అడగండి, శాంతి నెమ్మది లేదు అంటారు. ఏమైనా ఉంది అని ఎవరు చెప్పరు. ఆస్తి ఉంది, డబ్బులు ఉంది, సంపత్తి ఉంది, అన్నీ ఉంది, కానీ శాంతి లేదు, ప్రశాంతత లేదు. ఎందుకు లేదంటే ఆత్మ ఇన్ని వికారాలతో
కంప్లీట్ ఏమైందంటే హైడ్ అయిపోయింది. ఆత్మని శక్తి, స్వధర్మ శాంతి ఏముంది, ఆ శాంతి లేదు. అందుకోసమే శాంతి కావాలని టెంపుల్ వెళ్తారు, ఎక్కడెక్కడో వెళ్తారు, కుంభమేళ వెళ్తారు, ఎక్కడెక్కడో వెళ్తారు, ఏమేమో అవుతుంది. అయితే కూడా శాంతి దొరకట్లేదు. 2 minutes శాంతి కూడా దొరకట్లేదు. ఆ నిజమైన శాంతిని నిరాకార పరమాత్మ భూమి మీద వచ్చేసరిన నిరాకార జ్యోతి శివ పరమాత్మ భూమి మీద వచ్చి ఆ బ్రహ్మ వాళ్ళ శరీరం ద్వారా అంటే ఆ పరకాయ ప్రవేశం చేసి మనలకి శక్తిని, శాంతిని, ఆత్మ లోపల ఉండే శక్తిని బయట తీస్తున్నారనమాట. ఎలా? త్రూ రాజయోగ మెడిటేషన్. రాజయోగంని డైరెక్ట్ భగవంతుడే నేర్పిస్తున్నారనమాట మనకి. ఎవరు మనుషులు కాదు. మనుషులు ఎవరు? స్వామీజీ ఉన్నారు, ఒకరు పెద్దయిన ఉన్నారు, వాళ్ళు నేర్పిస్తున్నారు కాదు. వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు కూడా నేర్చుకున్నారు. ఎవరి నుండి? డైరెక్ట్ భగవంతుడి నుండి ఎలా నేర్చుకుంటారంటే ఈయన శరీరం లోపల ఆయన పరకాయ ప్రవేశ చేశారు. నిరాకార శివ బాబా, నిరాకార శివ పరమాత్మ ఈయన శరీరంలో వచ్చి మనకి రాజయోగం చేస్తే మీ ఆత్మలో ఉండే ఈ అన్ని వికారాలు ఏమున్నాయి, ఈ అన్ని వికర్మలు క్లీన్ అవుతాయి, భస్మ అవుతాయి. అప్పుడు మీ ఒరిజినల్ సంస్కారాలు ఏమున్నాయి, ఆత్మది ఒరిజినల్ సంస్కారం అవన్నీ బయట వస్తాయి, జాగృత అవుతాయి అన్నమాట. అందుకే శివరాత్రి అంటే శివ కళ్యాణకారి రాత్రి అంటే ఈ టైంలో అన్ని ఆత్మలు కంప్లీట్ రాత్రులు ఉండప్పుడు, ఇప్పుడు కూడా రాత్రులు ఉండవు. ఎందుకంటే వికారం చేసి నెమ్మది లేదు, శాంతి లేదు, ఆనందం లేదు, సుఖం లేదు. కరెక్ట్ కదా? ఆ సుఖం ఇవ్వాలని ఈయన పరమాత్ముడు రాత్రినే వస్తాడు. ఎప్పుడు మనం వికారాలు పడి చచ్చిపోతుంటాము అప్పుడే ఈయన వస్తారు. నిరాకార జ్యోతి వచ్చి ఆ శక్తినిస్తారు. ఆ ప్రకాశమైన శక్తిని మా ఆత్మ లోపల వేసి అన్ని వికారాలు వెళ్ళి మళ్ళీ నా ఆత్మను మెయిన్ గుణాలు ఉన్నాయి కదా, జ్ఞాన, పవిత్రత, సుఖ, శాంతి, ప్రేమ, ఆనంద, శక్తి, ఈ అన్ని 7 గుణాలు జాగ్రత్త వస్తువులు వస్తాయి అన్నమాట. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ఆ భగవంతుడు వచ్చి మన ఆత్మని క్లీన్ చేస్తారు. ఆ క్లీన్ చేసే ప్రాసెస్ ఉంది కదా, ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు క్లీన్ అవుతాం మనము, దానికి ఒక విధి ఉంది. విధానం అంటాం కదా, ప్రాసెస్ అని చెప్తాము కదా. ఏదైనా మనము చేయాలంటే ఇప్పుడు మీరు డిగ్రీ తీసుకోవాలంటే ఫస్ట్ మీరు PUC పాస్ అవ్వాలి కదా, 10th పాస్ అవ్వాలి కదా, 10 years స్టడీ చేయాలి కదా. అలాగే ఇక్కడ కూడా ఏమైనా మనము ప్రాప్తి చేసుకోవాలంటే, ఏమైనా పట్టుకోవాలంటే, అది దొరకాలంటే మనము నిరంతరంగా ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయాలా. అదే రాజయోగం. ఆ రాజయోగంని ఎవ్రీడే మీ ప్రాక్టీస్ చేస్తూ ఇవన్నీ శక్తులు మీ దగ్గర వస్తాయి, ఆత్మ లోపల వస్తాయి. ఆత్మ వెలుగుతుంది. అప్పుడు శక్తి, ఆత్మను మెయిన్ గుణాలు బయట వస్తాయి. అప్పుడు మైండ్ పవర్ అన్నారు కదా మీరు, ఆ మైండ్ పవర్ మీకు ప్రాక్టికల్గా వస్తుంది అన్నమాట. కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్, అన్ని శక్తి, నిర్ణయ శక్తి, అంటే అన్ని అష్టశక్తులు మీ ఆత్మలో వచ్చేస్తాయి అన్నమాట, ప్రాక్టికల్గా వస్తాయి. ఓకే, ప్రాక్టికల్గా ఎలా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమో ఒకటి అవసరం ఉంది. ఓకే, ఆది మధ్య అంతే, అంటే మీకు ఫాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ తెలుస్తూ వెళ్తుంది అన్నమాట. ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రాక్టీస్ అంటే ఇది ఎక్కడ మీకు సోర్స్ ఎలా అంటే ఇది ఫిజికల్గా చేసేది కాదండి, ఇది మెంటలీ, అంటే మన బుద్ధిని డైరెక్ట్ గాడ్తో కనెక్ట్ చేసేది. ఇది నార్మల్గా కాదు, డైరెక్ట్ గాడ్తో కనెక్ట్ చేశారు. కనెక్ట్ ఎలా చేయాలా అనేదే ఇక్కడ నేర్చుకోవాలా. మనం ఎలా కనెక్ట్ అవుతాము అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. అదే రాజయోగం. యోగం అంటే టు కనెక్ట్ విత్ సమ్వన్. హూ ఇస్ దాట్ సమ్వన్? హీ ఈజ్ ద సుప్రీం ఆల్మైటీ అథారిటీ. అన్ని
శక్తికి అథారిటీ ఉండే వాళ్ళు ఒకరున్నారు, ఆయనే పరమాత్మ. పరమాత్మతో మన బుద్ధి మనసుని కనెక్ట్ చేస్తే అప్పుడు ఆ పవర్స్ మన లోపల వస్తాయన్నమాట. ఆ పవర్స్ మన లోపల డెఫినెట్గా వస్తాయి, ప్రాక్టికల్గా వస్తాయి. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఎలా భగవంతుడు సపోర్ట్ చేస్తారు అనేది. ఓకేనా? రాజయోగం మీరు ప్రాక్టీస్ చేస్తుంది. ఇప్పుడు మీరు వచ్చారంటే మీ భాగ్యం, పరమాత్ముడు ఆ భాగ్యం రాయాలని మిమ్మల్ని ఇక్కడ పంపించారని నేను ఫస్ట్ డేనే చెప్పాను. ఎందుకంటే ఎవరికి అన్ని జనాలు ఉన్నారు, అందరూ వదిలి మీరు వచ్చారంటే మీ కళ్యాణం చేయాలని భగవంతుడు మిమ్మల్ని ఇక్కడ పంపించారు. నిన్న ఒక కథ విన్నాం కదా, పూజారిది, గుర్తుంది కదా. 3 టైంలు వస్తారైనా వచ్చి ట్రై చేస్తారు, మిమ్మల్ని మీ భాగ్యం రూపించాలని ట్రై చేస్తారు. మీరు కరెక్ట్గా క్యాచ్ పట్టుకొని ఇమ్మీడియట్గా మీరు అర్థం చేసుకొని ముందు ఆయన ఏమి డైరెక్షన్ ఇస్తూ వెళ్తారు, అలా మీరు నడుస్తూ వెళ్తే 100%గా సక్సెస్ అవుతారు మీరు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ మనం ఎలా, మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమంటే, నాది అంటే భగవంతుడి మీద నిశ్చయం ఎలా వస్తుంది, మీకు కూడా నిశ్చయం వస్తుంది, ఆ గ్యారంటీ మనకి ఉంది. ఎందుకంటే టైం అలా వస్తాయి, మీకు సిచ్యువేషన్స్ అలా వస్తాయి. మీకు ఆ సిచ్యువేషన్ లోపల ఈయన మీరు తలుపు చేస్తారు. ఓకే, యూ విల్ రిమెంబర్ హిమ్. ఎప్పుడు రిమెంబర్ చేస్తారో అప్పుడు మీకు ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో పాస్ అవుతారు. మీరు పాస్ అవుతారు. ఎప్పుడు పాస్ అవుతారో ఆటోమేటిక్గా మీకు ఈయన మీద నమ్మకం వస్తుంది, ప్రాక్టికల్ నమ్మకం వస్తుంది. నమ్మకం వచ్చేలాగా చేస్తారనమాట భగవంతుడు. అందుకే ఇక్కడ ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తా. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే, నేను డిప్లొమా చేశాను. ఓకేనా? డిప్లొమా చేసి ఒకరోజు అక్కడ కాలేజ్ నుండి సర్టిఫికెట్ తీసుకుని, మెయిన్ ఫైనల్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ తీసుకొని వస్తున్నాను అనమాట, తమిళనాడు నుండి. నేను పెద్ద హైవే ఉంది చూడండి, వసూరు కర్ణాటక బార్డర్. అక్కడ నుండి వస్తున్నాను, బస్సులో వస్తున్నాను. బస్సు ఫుల్, ఎలా అంటే పెద్ద రోడ్డు, నేషనల్ హైవే. బస్సులో నేను విండో పక్కన కూర్చొని నా సర్టిఫికేట్స్ ఇలా చూస్తున్నాను. ఎయిర్ ఫోర్స్ ఉంటుంది కదా, వెహికల్ ఫుల్ ఫాస్ట్గా వెళ్తుంది బస్సు. అప్పుడు నేను విండో దగ్గర కూర్చున్నాను, ఈ విండో ఓపెన్ ఉంది, పారిపోయింది నా సర్టిఫికేట్. పడిపోయింది కింద. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ ఉంది కాబట్టి అది పడిపోయింది, కింద పడిపోయింది కదా అని బస్ చూస్తే ఫాస్ట్గా ఉంది, కంప్లీట్ ఫాస్ట్గా ఉంది. అప్పుడు ఏం చేశా, డ్రైవర్కి వెళ్ళి అన్న ఓపెన్ స్టాప్ చేయండి, నా సర్టిఫికేట్ పడిపోయింది. ఎందుకంటే మళ్ళీ తీసుకోవడానికి కుదరదు, ఫైనల్ సర్టిఫికేట్ అది, కన్వొకేషన్. ఆ సర్టిఫికేట్ పడిపోయింది, ఏం చేయాలా? 1 lakh ఖర్చు పెట్టి నేను చదివాను అనమాట. అప్పుడు అన్న టోల్ గేట్ దగ్గర వెళ్ళి స్టాప్ చేశాడనమాట. ఎందుకంటే స్పీడ్ ఉంటాయి కింద, వెనక ఫుల్ వెహికల్స్ వస్తుంటాయి. అక్కడ 4 kilometers తర్వాత ఆయన ఆఫీసరు కింద, నేను దిగి పరిగెడుతూ వచ్చి అన్ని వెతికి ఎక్కడ దొరకలేదు. తర్వాత మైండ్లో వచ్చింది, ఇన్ని వెహికల్స్ పరిగెడుతూ ఉంటాయి, డెఫినెట్గా అది పడిపోయి ఎక్కడో ఫుల్ పీస్ అయి ఉంటుంది అని ఇలా థాట్స్ వచ్చిందనమాట. అప్పుడు ఏం చేయాలా, నేను మీలాగే ఉన్నాను అప్పుడు. ఇప్పుడు ఈ స్టేజ్ మీరు ఇప్పుడు నేర్చుకున్న దానికి వస్తున్నారు కదా, నేను అప్పుడు ఆ టైంలో కోర్స్ తీసుకున్నాను, మీలాగా తీసుకున్నాను అప్పుడే రీసెంట్గా. అప్పుడు ఏం చేశాను, ఇక్కడ అక్కాయిలు ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఇప్పుడు అక్క మాట్లాడారు కదా, వాళ్ళకి కాల్ చేశాను అనమాట. వాళ్ళే గుర్తొచ్చారు నాకు ఆ టైం. కోర్స్ ఇక్కడే తీసుకున్నారా? మనము వేరే దగ్గర తీసుకున్నాము. అక్క ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళకి కాల్ చేశాను అనమాట. అక్క ఇలా అయిపోయింది, ఏం చేయాలా అని. అక్క అంత ప్రశాంతంగా, డోంట్ వరీ, అక్కడే కూర్చొని 2 minutes ఇక్కడ మురళి వస్తుందన్నమాట. మార్నింగ్ అందరూ మనం వింటాం కదా, అంటే భగవంతుడు చెప్పిన వర్షన్స్ అది. అప్పుడు మొబైల్ వచ్చేది, చిన్న మొబైల్లో ఒక కాల్ చేస్తే, ఆ నంబర్కి కాల్ చేస్తే మొబైల్ వచ్చేది. ఆ మురళి ఆ రోజు వినలేదు నేను. ఆ రోజు అక్క చెప్పింది, అక్కడే కూర్చొని మురళి వినలేదంటే మురళి వినండి, డెఫినెట్గా దొరుకుతుంది అని కాన్ఫిడెన్స్ ఇచ్చింది అక్క.
వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్, ఎందుకంటే మీకు చెప్తాను వాళ్ళ దగ్గర ఎంత పవర్ ఉంటుంది, ఏమి వాళ్ళ శక్తి ఎక్కడి నుండి వస్తుంది అన్నీ చెప్తా. వాళ్ళు చెప్పారు. తర్వాత నేను మురళి విన్నా 2 minutes కరెక్ట్గా. మురళి వింటూ ఇలా ఫోన్ పెట్టుకొని వింటూ ఫుల్ వెతికానమాట. రోడ్డు పెద్ద రోడ్డు కదా, వెతికా ఆ మురళి కంప్లీట్ అవుతుందేనా. మురళి కంప్లీట్ అయ్యి ఓం శాంతి అని చెప్పే లోపల నా కన్ను ముందు కనిపిస్తుంది సర్టిఫికెట్. ఓ మై గాడ్ అని పైన చూస్తే ఫరిస్తా అనుభవం, ప్రాక్టికల్ అనుభవం. ఆయన ప్రత్యక్షంగా ఇక్కడ చూపిస్తా. ఇక్కడ సెంటర్ ఉన్నారు కదా వాళ్ళు, ఫరిస్తా ఇలాగే ఫరిస్తాలాగా నేను ఉన్నాను కదా, ఇలా నాకే ప్రత్యక్ష స్వరూపం సాక్షాత్కారం అయిందనమాట. నేను ఉన్నాను కదా అని. అప్పుడు నా కళ్ళు లోపల నీళ్ళు వస్తున్నాయి. ఓ భగవంతుడా, అప్పుడు ఇంకా నిశ్చయం ఎక్కువ పెరిగింది నాకు. భగవంతుడు ఇలా సపోర్ట్ చేస్తారు, ఇలా హెల్ప్ చేస్తారు అంటే, భగవంతుడి మీద నమ్మకం ఉంటే మమ్మల్ని ఎలాగైనా ఎక్కడైనా ఎంత పెద్దమైన ప్రాబ్లం ఉంటే కూడా మమ్మల్ని కాపాడుతూ వెళ్తారు. ఇలా thousands of ఎక్స్పీరియన్స్ ఉన్నాయి మనకి, నిశ్చయం ఉంది. అందుకే ఇక్కడ భగవంతుడు మమ్మల్ని ఏం చేసేదానికి వచ్చారంటే, ఈ అన్ని వికారాలని తీసి ఆ ఆత్మ పవర్ని మళ్ళీ మనకి తిరిగిచ్చేదానికి వచ్చాయన్నమాట. తిరిగిచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు ఆయన. తిరిగి ఇచ్చిన తర్వాత అన్ని పవర్స్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ స్వర్గం వస్తుంది. స్వర్గం అంటే ఎలా ఉంటుంది, బంగారం, కంప్లీట్ గోల్డ్, సువర్ణ లోకం, గోల్డ్ ఉంటుంది. తర్వాత సుఖమే సుఖం, అశాంతి అనే మాటే ఉండదు, అవిద్య అశాంతి అనే మాటే ఉండదు. ఓకే, అక్కడ అది ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే ముందుకు వెళ్తూ మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఓకే, ఈరోజు ఏం చూశాను అంటే, శంకర ಮತ್ತು మళ్ళీ శివ, వీళ్ళిద్దరికీ ఉండే డిఫరెన్స్. శివరాత్రి అంటే ఏమి, కత్తలం అంటే కంప్లీట్ డార్క్. అప్పుడే పరమాత్మ వస్తాడు మన లైఫ్లో. డార్క్ అంటే కత్తలం అంటే ఎప్పుడు ఆత్మ లోపల ఇవన్నీ వికారాలు ఉన్నాయి, కామ క్రోధ లోభ మోహ అహంకార, దీనిలో పడి ఆత్మ చచ్చిపోతుంటుంది. అప్పుడు ఈయన వస్తారు, ఈయన వచ్చి ప్రకాశం ఇస్తారు. ఆ ప్రకాశం ఎప్పుడు ఇస్తారు చూడండి, అప్పుడే శివరాత్రి అంటారు. అంటే ఆయన వచ్చి మనకి శక్తులు ఇస్తారు. ఇప్పుడు శక్తులు ఇస్తున్నారు. ఓకే, గాడ్ ఈజ్ ఓమ్నిసెంట్ అండ్ omnipresent బట్ నాట్ omnipresent. పరమాత్మ సర్వజ్ఞ సర్వశక్తివాన్ పరంతు సర్వవ్యాపి నహి. ఇక్కడ చూడండి, పరమాత్మని ఎక్కడ అంటే అక్కడ ఉన్నాడు అని చెప్తారు అందరూ. కరెక్టా? బయట వాళ్ళు చెప్తారు ఓమ్ని ప్రెజెంట్, ఎక్కడ కావాలో అక్కడ ఉన్నారు భగవంతుడు. ఈ కళ్ళు, రాయిలు ఉన్నారు, పశువులు ఉన్నారు, ప్రాణులు ఉన్నారు, పక్షులు ఉన్నారు, మనుష్యాత్మలు, జంతువులు ఉన్నారు చెప్తారు కదా. అది రాంగ్ అనేది ఇక్కడ చెప్తుంది. ఇక్కడ ఈ విశేష చిత్రం రాంగ్ అనేది చెప్తుంది. భగవంతుడు మీ లోపల ఉంటే, నా లోపల ఉంటే మనకెందుకు కష్టాలు వస్తున్నాయి? మరి నేనే భగవంతుడు అయిపోయి ఉంటే, నా దగ్గరే నా లోపల భగవంతుడు ఉంటే కష్టాలు ఎందుకు వస్తాయి? కరెక్ట్ కదా. ఆ రాయిలు భగవంతుడు ఉండుంటే మనం వెళ్ళి అడిగితే వాళ్ళని ఏమైనా చేయాలి కదా. రాయి ఏం చేస్తుంది? దానికి జీవం లేదు, ఏం లేదు చెప్తారు అందరూ అంధశ్రద్ధ, అంటే కంప్లీట్ బ్లైండ్ ఫెయిత్ అంటారు కదా, బ్లైండ్ ఫెయిత్లో ఉన్నారనమాట. ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నారు కదా మీకు. ఇప్పుడు డాగ్ ఉంది, ఓకేనా, ఇక్కడ ప్రాణులు ఉన్నాయి. ఒకవేళ వీళ్ళందరి లోపల భగవంతుడు ఉండుంటే వీళ్ళు ఎందుకు భోజనం కోసము పరిగెట్టాలా? వీళ్ళు వేరే వాళ్ళని ఎవరు, ఇది చూడండి,
టైగరు ఇప్పుడు ఏం చేస్తుంది, అది ఒకవేళ ఈ టైగర్లో కూడా భగవంతుడు ఉన్నాడు, దీంట్లో లోపల కూడా ఉన్నారు, దీంట్లో లోపల ఉన్నారు, నా లోపల కూడా ఉన్నారు, అన్ని దగ్గర ఉన్నారంటే కష్టాలు ఎందుకు ఉన్నాయి అనేదే క్వశ్చన్ మార్క్. కరెక్టా? కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ భగవంతుడు వీళ్ళ దగ్గర కూడా ఉన్నారు, వీళ్ళ దగ్గర కూడా ఉన్నారు, అంటే వాళ్ళ లోపల ఉన్నారు అని చెప్తారు కదా. ఉండుంటే వీళ్ళకి ఎందుకు కొడుతున్నారు? మామూలుగా కొన్నిసార్లు పూర్వజన్మ అది జన్మ ఓకే, కర్మ ఓకే, అది కరెక్ట్. ಆದರೆ అంటే వేరే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏమంటే, అందరి దగ్గర గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ అంటారు, సర్వవ్యాపి అంటారు. భగవంతుడు అందరి దగ్గర, మన ఈ టేబుల్లో కూడా భగవంతుడు ఉన్నారని చెప్తాము. నమ్ముతామా? నమ్మం కదా. మొబైల్ ఉన్నాడు, ఆ ప్రాణులు ఉన్నారు, పక్షులు ఉన్నారు అని చెప్తే ఎలా నమ్మేది? ఆ రాయి, కళ్ళు మూర్తులు కూడా భగవంతుడు ఉన్నారని మనము నమ్ముతున్నాము. ఇక్కడ చెప్పేది ఎంతేనా, భగవంతుడు సర్వవ్యాపి కాదు, భగవంతుడు అన్ని దగ్గర లేదు. భగవంతుడు ఈ సృష్టి, ఇది సృష్టి, అది యాజ్ యూజువల్ అది సృష్టి ఉంది, డ్రామాలో అలా ఉంది, అది ఉంది కాబట్టి అది అలాగే ఉంటుంది. కానీ భగవంతుడు ఓమ్ని ప్రెజెంట్ కాదు అనేదే ఈ చిత్రం చూపిస్తుంది మనకి. ఎక్కడ అన్ని దగ్గర లేదు, కానీ ఆయన తెలుసుకోవాలంటే బుద్ధి క్లియర్లో ఉండాలా. ఆయన ఎలా వస్తారో అనేది ఇక్కడ మనకి నేర్పిస్తున్నారు అన్నమాట. ఎలా నేర్పిస్తున్నారు ఇది చూసాం కదా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, గాడ్, జనరేటర్, ఆపరేటర్, డెస్ట్రాయర్, అంటే నిరాకార జ్యోతి. వాళ్ళ దగ్గర ఉండే విశేషతాలు 3 రకంగా చూపిస్తున్నారు అన్నమాట. చూడి, స్వదర్శన చక్రం చూపిస్తున్నారు, శంఖం చూపిస్తున్నారు, గద చూపిస్తున్నారు, కమల పుష్ప చూపిస్తున్నారు. ఏమి మీనింగ్? ఏదో మీనింగ్ ఉంటుంది కదా. స్వదర్శనం అంటే స్వయంన దర్శనం చేయాల. అంటే స్వయంన దర్శనం అంటే ఏమి? నా ఆత్మ 84 జన్మలు తీసుకుంటా, 84 జన్మలు ఎక్కడెక్కడ ఎలా ఉంటాము అనేది తెలుసుకోవడదే స్వదర్శన చక్ర అని చెప్తారు. ఇప్పుడు స్వదర్శన చక్ర అంటే మీకు అక్కడ ఉంది సృష్టి చక్ర. ఇప్పుడు ఒక వాచ్ ఉంది మీ దగ్గర, 12 నుండి 1 వస్తుంది, మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12కే వస్తుంది, ఇంకా పైన ఎక్కడ లేదు. కరెక్ట్ కదా. అలాగే ఈ సృష్టి చక్ర ఇప్పుడు పగలు ఉంది, మళ్ళీ రాత్రి అవుతుంది. కరెక్ట్ కదా. మధ్యాహ్నం అవుతుంది, రాత్రి అవుతుంది. కరెక్ట్ కదా. ఇలాగే చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇంతే, ఇది ఈ 4 చక్ర తిరుగుతూనే ఉంటుంది, రిపీట్ అవుతూనే ఉంటుంది. అలాగే స్వదర్శన చక్ర అంటే ఆత్మ, నేను ఎక్కడో ఫస్ట్ జన్మలో నేను కంప్లీట్ పవర్ఫుల్ ఉండేవాడిని, మళ్ళీ జన్మాలు తీసుకొని సత్యయుగం నుండి త్రేతాయుగం నుండి ద్వాపర నుండి కలియుగలు వచ్చి తలిపి ఇప్పుడు రీచ్ అయినాను అన్నమాట. శంఖం అంటే జ్ఞానం, పరమాత్ముడి జ్ఞానం నేను తీసుకొని వేరే వాళ్ళకి చెప్పేది, శంఖనాదం చేసేది. వేరే వాళ్ళకి భగవంతుడు వచ్చాడు, భగవంతుడి జ్ఞానం వినండి అని చెప్పేదానికి శంఖము. ఈ గద అంటే శక్తులు, మన దగ్గర శక్తులు, అష్టశక్తులు ఉన్నాయి. ఆ అష్టశక్తి జాగ్రత్త చేయాలంటే భగవంతుని తలుపు చేయాలన్నమాట. అలాగే కమల పుష్ప అంటే ఇక్కడ మనము కమల పుష్పం మీరు చూడండి, కింద ఫుల్ ఇది ఉంటుందన్నమాట, స్వాంప్ ఉంటుంది, గలీజ్ ఉంటుంది, అయితే కూడా ఇది డిటాచ్ ఉంటుందన్నమాట. ఆ నీళ్ళకి డిటాచ్ ఉంటుంది, అటాచ్మెంట్ ఉండదు. అంటే పతిత దునియాలు ఉండి పావనంగా ప్యూర్గా ఉంటుంది ఎప్పుడు ఇలా. అంటే మనము కూడా ఈ ప్రవృత్తి జీవనంలో ఉండి ప్యూర్ అవ్వాలంటే ఈ పవిత్రమైన జీవనం మనము నడిపించాలంటే భగవంతుడు కొన్ని రూల్స్ చెప్తారు, కొన్ని రెగ్యులేషన్స్ చెప్తారు. అంటే ఏమేమి చేస్తే మీకు ఈ శక్తులు లభిస్తాయి అనేది చెప్తారు. కొన్ని ఏదైనా ఒకటి పట్టుకోవాలంటే, ఏదైనా ప్రాప్తి అవ్వాలంటే ఏదైనా ఒకటి వదలాల మనం. అది ఏం వదలాలా అంటే కొంచెం రూల్స్ ఫాలో చేయాలా. ఇప్పుడు మీరు భగవంతుడి దగ్గర మీరు మార్నింగ్ లేచి అలాగే వెళ్ళేస్తారా? లేదు కదా, స్నానం చేస్తారు. దానికి అయ్యప్ప స్వామి అవుతారు,
స్నానం చేస్తారు. మార్నింగ్ 4 o'clock స్నానం చేస్తారు, దానికి పూజ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు. అవి రూల్స్. అప్పుడు వాళ్ళకి కొంచెం శాంతి దొరుకుతుంది. అది రూల్స్ ఎందుకు చేశారు? భగవంతుడిని కలవాలా, వాళ్ళని మీట్ చేయాలంటే, ఆయన అంత పవిత్రమైన పరమాత్ముడు, ఆయన కలవాలంటే మనము కూడా ఆయనలాగే రెడీ అవ్వాలా. పవిత్రమైన జీవనం ఉండి ప్రాక్టికల్గా ఉండి ఆ 14 days కొన్ని రోజులు వాళ్ళు బయట ఉంటారు. అయ్యప్ప స్వామి అవుతారు కదా, ప్రాక్టికల్గా చేస్తారు కదా. అలాగే డైరెక్ట్ లేచి గుడి దగ్గర వెళ్తారా? లేదు కదా. అందుకే ఇక్కడ కూడా రూల్స్ ఉన్నాయి కొన్ని. ఆ శక్తిని మనము తీసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని కూడా ఇక్కడ చెప్తారు మీకు ఏమేమి రూల్స్ అని. రూల్స్ అంటే అంత భయము ఏం లేదు, ఈజీ ఉన్నాయన్న. అక్కడైతే మీరు ఇంకా బట్టలు ఇలా వేసుకోవాలా, తర్వాత వేర్ ఫుటెడ్ మీరు వెళ్ళాలా. అవన్నీ ఇక్కడ ఏమి కఠిన పరిశ్రమాలు ఉండవు మీకు. ఎందుకంటే భగవంతుడు నా తండ్రి అయితే నన్ను అంత కఠిన పరిశ్రమాలు చేయాలని చెప్తారు ఆయన. మీ నాన్న మీకు అంత కఠిన పరిశ్రమలో ఇస్తారా? మీకు ఏమైనా అవసరం ఉంది, మీరు చదువుతున్నప్పుడు నాన్న నాకు ఈ పెన్ కావాలంటే పెన్ ఇప్పించేవాళ్ళు కదా. నాన్న నాకు నోట్బుక్ కావాలంటే ఇప్పించేవాళ్ళు కదా. నాన్న నాకు అడ్మిషన్ ఫీజు ఇవ్వాలని ఇప్పించేవాళ్ళు కదా. ఒక మాట చెప్తే ఇచ్చేవాళ్ళు కదా. అలాగే పరమాత్ముడు మీరు ఏం అడుగుతారో అది ఇచ్చేదానికి రెడీగా ఉంటారు కదా. తండ్రి అని ఆ సంబంధం లోపల వస్తే డెఫినెట్గా ఆయన ఇచ్చేదానికి రెడీ ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, 100% ఆయన ఇచ్చేదానికి రెడీ ఉన్నారు. ఓన్లీ వాళ్ళు ఏం నేర్పిస్తారో అది మనం నేర్చుకోవాలా. ఫినిష్. ఇంతేనా? ఇక్కడ తండ్రి సంబంధంలో వచ్చాలా, తండ్రి ఏం చెప్తాడో అది వినాలా, వాళ్ళు ఏం చెప్తారో అది చేస్తే మీరు ఏమి అడుగుతారో దానికి 100 times డబల్ పవర్ఫుల్ ఇస్తారన్నమాట. మీరు చిన్నదే అడిగేది, ఆయనకి తెలుసు నా బిడ్డకి ఏమి ఇవ్వాలని. మీరు చిన్నదాడు, మీరు దానికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది నా దగ్గర, దానికి కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. మనం ఏమి అడగము, కొంచెం అడగకుండా ఇచ్చేవాళ్ళే తండ్రి. కరెక్ట్ కదా? మీకేం అవసరం ఉంది, వాళ్ళు బజార్కి వెళ్ళారో మీరేం అడగలేదు వాళ్ళని. అక్కడేమో చూస్తారు మీ గురించి, మీకోసం ఒకటేమో అక్కడ కనిపించి ఒక టేబుల్లో ఏమో తీసుకుని వచ్చి మీకు ఇచ్చేస్తారు. మీ నాయన ఇచ్చేస్తారు కదా. ఎందుకు ఇచ్చేస్తారంటే ఆ ప్రేమ ఉంది మీ మీద. అందుకే అలాగే ఇన్ ద సేమ్ వే భగవంతుడు కూడా మిమ్మల్ని అంత బాగా ప్రేమ ఉంది వానికి. ఆ ప్రేమ మళ్ళీ తిరిగి ఇచ్చాలని వచ్చారన్నమాట. మనం గుర్తు చేసుకోవాలి, అంటే గుర్తించాలి. ఆయన గుర్తించే చాలు అంటారు వాళ్ళు. గుర్తించండి, నన్ను తలుపు చేయండి అంటారు. అంతే. మమ ఏకం యాది కరో అంటాడు, మన్మనాభవ అంటాడు. అంతే, 2 మాటలు అన్నారు. వేరే ఏమి డిఫికల్టీ లేదు. ఓన్లీ నన్ను మీరు స్మరించండి అంటారు. అంతే, స్మరించండి. వేరే ఏం వద్దు నాకు. మీరు కొబ్బరికాయ కొట్టండి అని చెప్పను అంటారు ఆయన. ఏమి చెప్పరు వాళ్ళు. బేర్ ఫుటెడ్ వచ్చేయండి, ఇలా ఇక్కడ ఏమో పెట్టుకొని ఉదో అని వచ్చేయండి నా దగ్గర అని చెప్పడు. ఎందుకంటే తండ్రి కదా. మీ కష్టం చూసేదానికి ఆయనకి బాగా అనిపించదు. అందుకే ఎప్పుడు మీకు సుఖమే ఇవ్వాలా, కానీ కొన్ని రూల్స్ నేను చెప్పినట్టు మీరు వినాలా. నేను చెప్పినట్టు మీరు వింటే మీరు ఏం అనుకుంటారు దానికి 100 times million times ఎక్కువ మీకు దొరుకుతుంది అని చెప్తాను. అంతేనా? ఓకే, ఇది సృష్టి చక్ర వరల్డ్ డ్రామా వీల్. ఇది రేపు చూస్తామన్నా. ఓకేనా? తర్వాత కర్మ ఫిలాసఫీ ఉంది. ఎక్కడెక్కడ మనము ఏమిది ఆస్పీషియస్ కన్ఫ్లుయెన్స్, సంగమిగ అంటే ఏమి, ఎక్కడ భగవంతుడు వచ్చిన టైం ఎంతది, తర్వాత నరకం అంటే ఏమి, స్వర్గం అంటే ఏమి, సంగమ యుగమం అంటే ఏమి, కలియుగం అంటే ఏమి, పరంపిత పరమాత్మ శివ పరమాత్మ జ్యోతిర్బిందు ఎక్కడ వచ్చారు, అవన్నీ ఇంకా నేర్చుకోవాలి ఉంది. కొన్ని మనం చెప్తూనే ఉన్నాను. ఓకేనా? మనుష్య సృష్టి రూపి కల్పవృక్ష. దాని తర్వాత శ్రీకృష్ణ డేటీ అండ్ శివ ఇస్ గాడ్. అది కూడా డిఫరెన్స్. శ్రీకృష్ణనే దేవుడు అంటారు, అది దానికి భగవద్గీత దాత ఎవరు అనేది కూడా నేర్చుకుందాం, మనము అర్థం చేసుకుందాం. మనము రాజయోగ ఆధార్ తథా విధి, బేసిస్ ఆఫ్ మెథడ్ రాజయోగ.
దానిలో విధాలు ఉన్నాయి, విధి ఉంది, దాని నుండి ఏమేమి మనకి వస్తుంది అనేది కూడా నేర్చుకుందాం మనము. బేసిక్ మెథడ్ బెనిఫిట్ ఆఫ్ రాజయోగా ప్రాక్టీస్ చేస్తే మీ దగ్గర వచ్చే పవర్స్ ఏమి అనేది కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు. అంతే. బ్రహ్మకుమారిస్ వరల్డ్ వైడ్ ఎన్ని దేశాలు ఉన్నారు అనేది కూడా మీకు ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈ రేపు వరల్డ్ డ్రామా వీల్ చూస్తాము. వరల్డ్ డ్రామా వీల్ అంటే నాటక వరల్డ్ అంటే నాటక ఎలా జరుగుతుంది ప్రపంచంలో అవన్నీ చూస్తాము. ఓకే, ఈరోజు ఏం చూసాము మనము ఈరోజు అదే రివైజ్ చేసాము. దాని తర్వాత శంకర మళ్ళీ శివ వీళ్ళిద్దరిలో ఏం డిఫరెన్స్ ఉంది అనేది మనం చూసాము. శివరాత్రి అంటే ఏం చూసాము, ఆ శక్తులు ఎలా వస్తాయి, ఆ ఆత్మ ఎలా జాగ్రత్త అవుతుంది, మెయిన్ ఒరిజినల్ సంస్కారాలు అని కూడా చేసుకున్నాం. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. భగవంతుడు వచ్చారు, వాళ్ళు వచ్చి మమ్మల్ని రాజయోగం ద్వారా మళ్ళీ మన ఆత్మకి సుఖ, శాంతి, నెమ్మది అవి ఏం కావాలో అవన్నీ ఇచ్చేదానికి ఆయన వచ్చారన్నమాట. ఓకే, సరేనా? నేను ప్రశాంతమైన ఆత్మ, శాంత స్వరూపమైన ఆత్మ. నేను ఒక ఆత్మని, ప్రకాశమైన జ్యోతిని. రెండు కళ్ళు మధ్యంలో ఉన్నాను. రెండు కళ్ళు మధ్యం నుండి ఆత్మ దీపలాగా దీపలాగా బయట వస్తున్నాను. అనుభవం చేయండి. ఆత్మ రెండు కళ్ళు మధ్యలో ఉంది. రెండు కళ్ళు మధ్య నుండి బయట వస్తున్నాను. ఈ శరీరంని చూస్తున్నాను. శరీరంని రౌండ్ వేస్తూ నిదానంగా ఈ విండో ద్వారా బయట వెళ్తున్నాను. ఇంకా పైన వెళ్తున్నాను. అనుభవం చేయండి. ఆకాశంలో ఉన్నాను. ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వాళ్ళని చూస్తూ నేను దీపలాగా వెలుగుతుంటా. మళ్ళీ పైన వెళ్తున్నాను. ఆకాశతత్వం పారు చేసి సూక్ష్మవచనంలో నేను ఇప్పుడు రీచ్ అయినాను. సూక్ష్మవచనంలో ఉన్నాను. సూక్ష్మవచనంలో బ్రహ్మపురి, శంకరపురి, విష్ణుపురి, సూక్ష్మవచనం కూడా పారు చేసి ఇంకా పైన వెళ్తుంది ఆత్మ. నేను ఆత్మ, అదే పరమధామ బ్రహ్మలోకంలో ఉన్నాను. బ్రహ్మలోకంలో జ్ఞాన సూర్యస్సు పరమాత్మ ఉన్నారు. ఆయన దగ్గర రీచ్ అవుతున్నా. ఆయన కూడా నిరాకార జ్యోతి స్వరూపంలో ఉన్నారు. నేను జ్యోతి స్వరూపంలో వెళ్ళి ఆయన టచ్ చేస్తున్నాడు అన్నమాట. జ్యోతి అన్నీ నేను ఆత్మ జ్యోతిని టచ్ చేస్తున్నా, కంబైన్డ్ అవుతున్నా. టచ్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉండే శక్తులు నా ఆత్మ లోపల వస్తున్నాయి. అశరీరి ఆయన శరీరి, నేను అశరీరి. ఆయన బిందు, నేను బిందు. బిందుని టచ్ చేసింది, పవర్ హౌస్ని టచ్ చేసింది. నా ఆత్మలో శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు జాగ్రత్త అవుతున్నాయి. ఆత్మలో శక్తులు ఉన్నాయి. శక్తి జాగ్రత్త అవుతున్నాయి. పరమధామంలో ఉన్నాయి. మన్ బుద్ధి కంప్లీట్ ఏకాగ్ర చేసుకుని పరమధామని చూస్తున్నా. పరమధామంలో జ్ఞానసూర్య శివ పరమాత్ముడు మహాజ్యోతి పరమజ్యోతిని టచ్ చేశారనమాట. టచ్ చేసిన సెకండ్లో నా దగ్గర నా ఆత్మలు పరమజ్యోతిలో ఉండే అన్ని శక్తులు నా ఆత్మ లోపల వస్తున్నాయి. పరమధామంలో ఉన్న సర్వశక్తిలో నా ఆత్మ లోపల వచ్చినాయి. ఆత్మ
కంప్లీట్ షైన్ అవుతుంది. జ్ఞాన సూర్యులాగా నేను కూడా పవర్ఫుల్ మాస్టర్ జ్ఞాన సూర్య అయి నిదానంగా పరమధామ నుండి కింద వస్తున్న సూక్ష్మ లోకంలో వచ్చా. సూక్ష్మ లోకం నుండి నిదానంగా కింద ఆకాశ దగ్గర వచ్చా. ఆకాశ సూర్య చంద్ర నక్షత్రం దగ్గర వచ్చా. నిదానంగా ఈ హాల్ లోపల వస్తున్నాను. లోపల వచ్చి ఈ శరీరంని చూస్తూ శరీర లోపల రెండు కళ్ళు మధ్యంలో మళ్ళీ ప్రవేశం చేశాను. ప్రవేశిస్తున్న ఆత్మ నేను, ప్రవేశిస్తున్న ఆత్మ. ఇప్పుడు ఒక శక్తి పవర్ హౌస్లో వెళ్ళి ఆత్మ బ్యాటరీ ఛార్జ్ అయ్యి ఇప్పుడు శరీర లోపల వచ్చింది. శరీర కంప్లీట్ సదృఢ శాంత. నా ఆత్మలో కొన్ని శక్తులు జాగ్రత్త అవస్థలు వచ్చినాయి అన్నమాట. నేనేమే డిసైడ్ చేస్తానంటే అది మంచిగా డిసైడ్ చేస్తా. ఏదో పని చేస్తా అంటే మంచిది చేస్తా. భగవంతుడు ఇప్పుడు నాతో కనెక్ట్ అవుతున్నాడు. నేను కనెక్ట్ చేసుకోవచ్చు. భగవంతుడు నా దగ్గర ఉన్నాడు. భగవంతుడు నా అన్ని పనుల్ని సక్సెస్ఫుల్గా చేపిస్తున్నారు. భగవంతుడిని వెళ్ళి కనెక్ట్ చేసి వచ్చినానమాట. నా భాగ్యం రూపిస్తుంది. నా భాగ్యం వెలుగుతుంది. నా భాగ్యంలో అన్నీ లభిస్తున్నాయి. ఏమేమి ఎక్స్పెక్ట్ చేశా అన్నీ లభిస్తున్నాయి. ఇది ప్రాక్టికల్ సత్యం. ఎందుకంటే నేను ఆత్మ నిరాకార పరమాత్మని వెళ్ళి టచ్ చేసి శక్తుల్ని తీసుకుని వచ్చే గ్రేట్ ఆత్మ అయినను. ఆటోమేటిక్గా నా దగ్గర పవర్ఫుల్ వైబ్రేషన్స్ ఉన్నాయి. పవర్ఫుల్ వైబ్రేషన్స్ ప్రకృతి లోపల స్ప్రెడ్ అయ్యి ప్రకృతి నాకే సపోర్ట్ చేస్తుందన్నమాట. నేను శక్తి స్వరూపాత్మను. శాంత స్వరూపాత్మను. భగవంతుడిని కలిసి వచ్చినాను. ఎక్కువ ఆనందంగా ఉంది. డైరెక్ట్ భగవంతుడిని కలిసే అవకాశం ఇక్కడుంది. మూడో నేత్ర ఓపెన్ అయింది. అనుభవం అవుతుంది. భగవంతుడు నా భాగ్యం రూపిస్తున్నారు. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. Open your eyes. Say thanks to God. Thank you, Lord. Do every day. ఇది ప్రాక్టీస్ ఇంట్లో కూడా చేయండి.